ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. రాష్ట్రంలోని వివిధ ఆర్టీఓ ఆఫీసులో ఏసీబీ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని పాత బస్తీ, బండ్లగూడ, నాగోల్, షేక్పేట్, ఖైరతాబాద్, మలక్పేట్లో అయితే అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. కొంతమంది ఏజెంట్లతో పాటు బ్రోకర్లను అయితే విచారిస్తున్నట్లయితే కొంత సమాచారం అయితే అందుతుంది. ఇటు కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపురం మండలంలో అయితే ఆర్టీఓ ఆఫీసులో అయితే ఏసీబీ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. కొంత నగదు సైతం పట్టుబడ్డట్లయితే కొంత సమాచారం అయితే అందుతుంది. ఏదేమైనప్పటికైతే అన్ని జిల్లాల వ్యాప్తంగా అయితే మూకుమ్మడిగా ఏకధాటిగా అయితే అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వారు ఏం వెల్లడిస్తారు ఏంటి అనేది ఒక ఆసక్తికర పరిస్థితి అయితే నెలకొంది. అన్ని జిల్లాల్లో సైతం ఏకధాటిగా అయితే ఏసీబీ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే కొంచెం చర్చ అయితే కొనసాగుతుంది. అసలు ఎందుకోసం ఏంటి అనేది అయితే చర్చ అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇటు హైదరాబాద్తో పాటు జిల్లాల వ్యాప్తంగా అయితే కొంత ఏసీబీ అధికారులు అయితే దాడులు అయితే నిర్వహిస్తున్నారు. మూకుమ్మడిగా అసలు ఎందుకు నిర్వహిస్తున్నారు, ఏంటి, ఎక్కడ ఏం జరిగింది అనేది అయితే ఒక చర్చ అయితే ప్రారంభమైంది. ప్రస్తుతం దీనికి సంబంధించి మరి అధికారులు ఏం వెల్లడిస్తారు, ఇంతవరకు అయితే నగదుతో పాటు ఎంతమందిని అయితే దోషులుగా నిర్ధారిస్తారనేది అయితే ప్రస్తుతం అందరైతే చర్చించుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి సంబంధించి ఒక ఆసక్తికర పరిస్థితి అయితే నెలకొంది. ఇటు కరీంనగర్ జిల్లా తిమ్మపూరుకు సంబంధించి ఏసీబీ అధికారులు అయితే చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మరి ఏమి జరుగుతుంది ఏంటి అనేది ఒక ఆసక్తికర పరిస్థితి నెలకొంది. వేచి చూద్దాం మరి అధికారులు ఏం వెల్లడిస్తారు అనేది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.